లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చైనా అయినా పాకిస్తాన్ అయినా ఆ మాటకొస్తే ఏ దేశమైనా ఇకపై భారత్పై దాడి చేయాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. వాయు మార్గంలో ఉపయోగించే మిసైల్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయని జాగ్రత్త పడాలి. ఎందుకంటారా? అంత పటిష్టమైన రక్షణ కవచం భారత్ సొంతం కానుంది. అమెరికాకు సైతం కిక్కురు మనకుండా చేసే రష్యా రాడార్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేస్తుంది. చైనాకు షాక్ ఇచ్చే విధంగా 1000 కిలోమీటర్ల మేర భారతదేశంపై ఇది గొడుగులా కాస్తుంది. దేశంపైకి వచ్చే వైమానిక దాడిని తిప్పికొడుతుంది. ఇంతకీ ఏంటిది? ఈ వ్యవస్థతో లాభం ఏంటి? ఇది భారత్కు ఎందుకింత ఇంపార్టెంట్? ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 8000 కిలోమీటర్ల వరకు ఎలాంటి వైమానిక దాడులైనా ఎదుర్కొనే సామర్థ్యమున్న వ్యవస్థ ఇప్పుడు భారత్ సొంతం కానుంది. రక్షణ వ్యవస్థలో శత్రు దేశాలను ఎదుర్కోవడానికి అధునాతన ఆయుధాలు, ఫైటర్ జెట్లు ఎంత అవసరమో శత్రు దేశాల దాడులను నివారించడం కూడా అంతే అవసరం. ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ లో పటిష్టమైన వ్యవస్థలున్నప్పుడు శత్రువులు ఎవరైనా కంగు తినాల్సిందే. అలాంటి డిఫెన్స్ వ్యవస్థని భారత్ రూపొందించనుంది. ఇజ్రాయెల్ కున్న ఐరన్ డోమ్ లాంటి కవచం ఇది. అటు పాకిస్తాన్, ఇటు చైనా, కొత్తగా తయారవుతున్న బంగ్లాదేశ్ ఇలా పొరుగునున్న ప్రమాదాలను పసిగట్టి పడగొట్టే డిఫెన్స్ సిస్టమ్ కోసం భారత్ ఈ భారీ డీల్ ని చేసుకుంది. ఇనుప కవచం లాంటి ఈ రాడార్ వ్యవస్థను రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తుంది. తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యున్నత రక్షణ సిబ్బంది బృందం రష్యా పర్యటన సందర్భంగా ఇది ఖరారైంది. రష్యా, భారత్ మధ్య ఈ మెగా డిఫెన్స్ డీల్ పై చర్చలు ముగిసినట్లే కనిపిస్తుంది. ఈ ఒప్పందం కోసం భారత్ $4 బిలియన్ ఖర్చు అంటే 400 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. ఇది భారత వాయు రక్షణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం పెట్టుకుంటున్న ఈ వ్యవస్థ పేరు వొరోనెజ్ సిరీస్ రాడార్. దీనిని విమాన నిరోధక క్షిపణి వ్యవస్థలు, రాడార్ల తయారీకి పేరొందిన రష్యాకు చెందిన అల్మాజ్ అంటే కార్పొరేషన్ తయారు చేసింది. వొరోనెజ్ రాడార్ అనేది 8000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి ఉన్న హై లాంగ్ రేంజ్ ప్రీ అలర్ట్ రాడార్ సిస్టమ్. ఇది ముందుగా వచ్చే ప్రమాదాలను గుర్తించి హెచ్చరించే రక్షణ వ్యవస్థ. బాలిస్టిక్ క్షిపణులు, ఫైటర్ జెట్లు వాటిని ట్రాక్ చేయగల సామర్థ్యం కలది. భారత్ ఈ అధునాతన రాడార్ వ్యవస్థను పొందిన తర్వాత చైనా, దక్షిణ మధ్య ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎక్కడి నుండైనా వచ్చే వైమానిక ముప్పును గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. అలాగే భారత భూభాగాన్ని తాకకముందే వాటిని నాశనం చేసే అవకాశం ఉంటుంది. రష్యాకు చెందిన ఈ వొరోనెజ్ రాడార్ వ్యవస్థ 500 కంటే ఎక్కువ వైమానిక ప్రమాదాలను ఏకకాలంలో గుర్తించగలదు. దీని మొత్తం పరిధి 10,000 కిలోమీటర్ల వరకు ఉన్నప్పటికీ దాని వర్టికల్ రేంజ్ 8,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. అలాగే దీని చుట్టుకొలత పరిధి 6,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే భారతదేశం పైకి ఏదైనా శత్రు దేశం దాడి చేయాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రమాదం 6,000 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గమనించే అవకాశం ఉంటుంది. అంతేకాదు వొరోనెజ్ రాడార్ సిస్టమ్ కి స్టీల్త్ ఎయిర్ క్రాఫ్ట్ లను కూడా ట్రాక్ చేయగల సామర్థ్యముందని రష్యా చెబుతోంది. ఇక దానికున్న భారీ నిలువు శ్రేణి కారణంగా ఇది ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లకు సంబంధించి పూర్తి డేటాని, భూమికి సమీపంలో అంతరిక్షంలో ఉన్న వస్తువుల కదలికల గురించి కూడా సమాచారం అందిస్తుంది. అయితే ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థ గురించి గత కొంతకాలంగా మాస్కో, న్యూఢిల్లీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. గత నెలలో అల్మాజ్ ఆంటేకి చెందిన బృందం ఈ ప్రాజెక్టులో భాగమయ్యే కొందరు భాగస్వామ్యులతో చర్చలు చేయడానికి భారతదేశానికి కూడా వచ్చారు. అయితే ఇది రష్యా నుండి నేరుగా కొనుగోలు చేయడం కంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కనీసం 60% రాడార్ సిస్టమ్ ని స్థానికంగా తయారు చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికోసం భారతదేశంలో ఆఫ్ సెట్ భాగస్వామ్యులను కూడా భారత్ రెడీ చేస్తుంది. దాదాపుగా ఒప్పందం ఖరారవుతుంది కాబట్టి ఈ అధునాతన రాడార్ వ్యవస్థను కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఏర్పాటు చేసే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రదేశం కూడా సర్వే చేసినట్లు సమాచారం ఉంది. చిత్రదుర్గం ఇప్పటికే భారతదేశంలోని అత్యంత అధునాతనమైన, అత్యంత రహస్య రక్షణ స్పేస్ ఫెసిలిటీస్ ని కలిగి ఉంది. కాబట్టి ఇది వాటికి మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది.
అయితే ఈ రాడార్ వ్యవస్థ భారతదేశంలో ఏర్పాటైతే ఇటీవల కాలంలో పెరుగుతున్న ప్రాంతీయ ప్రపంచ సవాళ్ల మధ్య భారతదేశ వాయు రక్షణ అవసరాలు మరింత మెరుగుపడతాయని అంతా భావిస్తున్నారు. డిసెంబర్ 11న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలౌసోవ్ మధ్య సైనిక సాంకేతిక సహకారంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో భారత్, రష్యా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపై చర్చించారు. ఈ చర్చల సందర్భంలో గతంలో ఒప్పందం చేసుకున్న మిగిలిన 2 S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల డెలివరీపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల రష్యా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తున్న ఆయుధ ఎగుమతి సంస్థ రోసోబొరోనెక్స్పోర్ట్, హైదరాబాద్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మధ్య జరిగిన మరో ఒప్పందంలో గగనతల దాడుల నుంచి రక్షణ కల్పించి మొబైల్ యాంటీ మిసైల్ గన్ సిస్టమ్ పాన్సిర్ ను కూడా భారతదేశంలోనే తయారు చేసేందుకు రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కు సహకరించనుంది. ఇటీవల గోవాలో జరిగిన 5వ ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ సబ్ గ్రూప్ మీటింగ్ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత్, రష్యా మధ్య రక్షణ ఒప్పందాలు కొత్తేమీ కాదు. అయితే ప్రపంచ పెత్తందారి అమెరికా వీటిని అడ్డుకోవడానికి చాలా ప్లాన్లు వేసింది. కొంటే మా దగ్గరే కొనాలి తప్ప రష్యాను ఆశ్రయించడం ఏంటనే విధంగా చట్టాలను కూడా తీసుకొచ్చింది. అయితే భారత్ వాటిని ఏ మాత్రం లెక్క చేయలేదు. పాకిస్తాన్, చైనా బలాన్ని సవాలు చేసే S-400 వంటి వ్యవస్థలను రష్యా నుండి కొనుగోలు చేసింది. ఈ డిఫెన్స్ సిస్టమ్ వల్ల పాకిస్తాన్, చైనాలు చేసే గగనతల దాడులను, ముఖ్యంగా యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్ల ప్రమాదాన్ని అడ్డుకునే విధంగా సామర్థ్యాన్ని పెంచుకుంది. ప్రపంచ దేశాలు 2 గ్రూపులుగా విడిపోతున్న తరుణంలో భారత్ అన్ని అగ్రదేశాలతోనూ వ్యూహాత్మక సైనిక సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. అయితే రష్యా, భారత్ మధ్య జరుగుతున్న ఈ ఒప్పందాలు 2 దేశాల రక్షణ సహకారాన్ని మరింత పటిష్టం చేస్తాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రాంతీయ భద్రతా సవాళ్ల మధ్య భారతదేశ వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి ఇది ఆవశ్యకంగా మారింది. అందులో భాగంగానే భారత్ రష్యా నుండి పాన్సిర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసింది. ఇది విమానాలు, డ్రోన్లు, ఖచ్చితత్వ గైడెడ్ ఆయుధాలతో సహా పలు వైమానిక బెదిరింపుల నుండి సైనిక స్థావరాలను, క్లిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ 12 క్షిపణులను కలిగి ఉంటుంది. ఇవి 20 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయాణించగలవు. అలాగే దీనికి 2 వైపులా 30 mm ఆటోమేటిక్ బుల్లెట్లతో స్మాల్ టు మిడిల్ రేంజ్ ల్యాండ్, ఎయిర్ మిసైళ్లను ఎదుర్కొంటుంది. మొత్తంగా ఇది మల్టీ లేయర్డ్ రక్షణను అందిస్తుంది. అధునాతన రాడార్, ట్రాకింగ్ వ్యవస్థలతో పాన్సిర్ 36 కిలోమీటర్ల దూరం వరకు నిఘా ఉంచుతుంది. అలాగే 15 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను కూడా గుర్తిస్తుంది. ఇందులో ఉన్న 12 ఘన ఇంధన క్షిపణులు సెకనుకు 1300 మీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లి లక్ష్యాలను క్షణాల్లో ధ్వంసం చేస్తాయి. ఇక రష్యా నుండి కొనుగోలు చేస్తున్న S-400ను ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా భావిస్తారు. ఇది శత్రువుల క్షిపణి దాడులను అడ్డుకుంటుంది. $5 బిలియన్ పైగా వ్యయంతో రష్యా నుండి 5 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలుకు గతంలోనే భారత మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. S-400 భారత అమ్ముల పొదలో చేరిన తర్వాత శత్రు క్షిపణిని ధ్వంసం చేసే సామర్థ్యం గతంలో కంటే 2.5 రెట్లు పెరిగింది. దీంతో ఒకేసారి 36 ప్రాంతాల్లో గురిపెట్టవచ్చు. అంతేకాదు అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన దీంట్లో స్టాండ్ ఆఫ్ జామర్, ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ బోర్న్ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్, ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి. అలాగే బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ఇది మధ్యలోనే ధ్వంసం చేయగలదు. S-400లో క్షిపణిని ధ్వంసం చేసే సామర్థ్యం గతంలో కంటే 2.5 రెట్లు పెరిగిందని భారత ఆర్మీ కూడా గతంలో వెల్లడించింది. S-400లో వర్టికల్ లాంచింగ్ సిస్టమ్ ఉంటుంది. దీనిని నేవీలోని మొబైల్ ప్లాట్ఫామ్ నుంచి ఉపయోగిస్తారు. దీనిలో సింగిల్ స్టేజ్ SAM ఉంటుంది. దీని అంచనా లక్ష్యం 150 కిలోమీటర్లు. అలాంటి అత్యాధునిక S-400ను భారత్ రష్యా నుండి కొనుగోలు చేస్తుంది. అయితే S-400 ట్రింఫ్ ను రష్యా చైనాకు ఎప్పుడూ అందించింది. అప్పటి నుంచి భారత్ వీటిని కొనుగోలు చేయడానికి రష్యాతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన ఒప్పందం. భారత్ వీటిని దక్కించుకోవడం కోసం అమెరికా భయానికి కూడా లొంగాలనుకోలేదు.
ఇక పాన్సిర్ S-400 కంటే బలమైన క్షిపణి రక్షణ వ్యవస్థపై కూడా ఒప్పందం జరగడం భారత్కు కలిసొచ్చింది. ఇప్పటికే కనీసం 10 వోరోనెజ్ రాడార్ సిస్టంలను రష్యా మోహరించింది. బాలిస్టిక్ క్షిపణి బెదిరింపులకు అడ్డుకోవడానికి 2009లో ప్రవేశపెట్టబడిన ఈ రాడార్లు 2012 నుండి పనిచేస్తున్నాయి. ఏవైనా క్షిపణి బెదిరింపులు వస్తే వాటిని నాశనం చేయడానికి దాదాపు రష్యా అంతటా వ్యూహాత్మకంగా మోహరించబడినట్లు తెలుస్తోంది. వీటి సామర్థ్యం తెలిసిన భారత్ వోరోనెజ్ రాడార్ సిస్టమ్ వైపు మొగ్గు చూపింది. దీనికి సంబంధించిన ప్రాజెక్టును DRDO కింద ఎలక్ట్రానిక్స్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నిర్వహించే విధంగా ఆదేశాలు వెళ్లాయి. దీనితో 2022 నవంబర్ 5న చైర్మన్ సమీర్ కామత్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి DRDO ప్రతినిధి బృందం రష్యాను సందర్శించింది. ఈ పర్యటనలో రష్యా నుండి అధునాతన రాడార్ సిస్టంల సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి. కాగా 2 ఏళ్ల తర్వాత దీనిపై ఒప్పందం దిశగా అడుగులు పడ్డాయి. నిజానికి రష్యాతో ఇలాంటి ఒప్పందాలు చేసుకోవడం ప్రపంచ పెద్దన్న అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఆరోపించిన అమెరికా ఆ దేశానికి వ్యతిరేకంగా 2017 ఆగస్టులో కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అంటూ ఒక చట్టాన్ని కూడా అమలు చేసింది. అమెరికా చేసిన ఈ చట్టం రష్యాతో ఆయుధ ఒప్పందాలు చేసుకుని అన్ని దేశాలను అడ్డుకుంటుంది. 2018 జనవరి నుంచి అమల్లో ఉన్న ఈ చట్టంపై భారత్ అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేసింది. రష్యాతో ఉన్న సుదీర్ఘ సంబంధాల దృష్ట్యా ఈ చట్టం నుంచి భారతదేశాన్ని మినహాయించాలని అమెరికాను డిమాండ్ చేస్తోంది. అయితే అమెరికా ఇటీవలే యుఎస్ నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది. దీని ప్రకారం రష్యాతో సుదీర్ఘకాలం నుంచి సంబంధాలున్న దేశాలకు CIA, TSA నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే యుఎస్ NDAA ప్రకారం రక్షణ ఒప్పందం $1.5 కోట్ల పైగా ఉండకూడదు. అయితే భారత్ రష్యాతో చేసుకున్న S-400 ట్రింప్ ఒప్పందం NDAA పరిధిని దాటింది. ఒక అంచనా ప్రకారం ఈ ఒప్పందం విలువ $5.5 బిలియన్ కంటే ఎక్కువ. నిజానికి రష్యా 1960 దశకం నుంచి భారత్కు అతిపెద్ద రక్షణాయుధాల సరఫరాదారుగా ఉంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2012 నుంచి 2016 మధ్య భారత్ మొత్తం రక్షణ దిగుమతుల్లో 68% రష్యా నుంచే జరిగాయి. సుదూర గగనతల రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి S-400 చాలా అవసరమని భారత్ చాలా కాలం నుంచి భావిస్తున్న తరుణంలో అమెరికా మాటను కూడా భారత్ పట్టించుకోలేదు. 2016లో కూడా S-400 కొనుగోలుపై రష్యాతో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అప్పటి నుంచి అమెరికా గుర్రుగా ఉన్నప్పటికీ భారత్ తన రక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఇక రష్యాతో చేసుకునే ఏ ఒప్పందానికి అమెరికా ఆంక్షలు అడ్డం కాకూడదని కూడా భారత్ భావిస్తోంది. రక్షణ రంగంలో అమెరికాతో సైతం పోటీ పడగల సామర్థ్యం కలిగిన రష్యాలో ఇటీవల కాలం రక్షణ పరికరాల తయారీ తీవ్రంగా పెరిగింది. దీనికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ప్రధాన కారణం. మరోవైపు భారతదేశానికి కూడా సరిహద్దు దేశాలతో ముప్పు లేకపోలేదు. అందుకే మొదటి నుండి రక్షణతో పాటు అనేక రంగాల్లో సహకారం అందిస్తున్న రష్యాకి భారత్ మద్దతు తెలుపుతుంది. రష్యా భారతదేశానికి నిజమైన మిత్రదేశంగా ఉంది. ఈ పరిస్థితుల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రపంచమంతా ఉక్రెయిన్ పక్షాన నిలిచినా భారత్ మాత్రం ఏ పక్షాన నిలవకుండా తటస్థ వైఖరితో పరోక్షంగా రష్యాను సమర్థించింది. వారి రక్షణ అవసరాలకు తగిన ఆయుధాలను సైతం భారత్ తయారు చేసి ఎగుమతి చేస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో మేక్ ఇన్ ఇండియా చొరవతో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తే చాలు ఏ తరహా ఆయుధాలనైనా పెద్ద మొత్తంలో తయారు చేయగల సత్తా భారతదేశం సాధించింది. ఈ క్రమంలోనే రక్షణ ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా ఒప్పందం కుదుర్చుకుంది. For more videos like this, subscribe Big TV channel.